ఏదో ముఖ్యమైన పని అన్నావు కదూ. ఆ భగవంతుడి ఆశీస్సులు నీకు దండిగా ఉంటాయి. పూజారి గారు, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకొని ఇస్తాను. అమ్మా, ముత్తైదువులొచ్చి కుండల్లో పసుపు కుంకుమ వేయండమ్మా. క్షత్యేకపదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బభూవృహే సహస్రాక్షరా ప్రమేవ్యోమన్న. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఆపో హిష్టామయో భవః తాన ఓర్జే తధాతన మహేరణ యజక్షసే. పంతులు గారు, ఈ ఆచారం మా కాళ్ళ లేదే. ఇది ఐరేళ్ల ఆచారం, మా ఆచారం. ఐరేళ్ళ అదేందే? కాబోయే పెళ్లి కూతురికి మేనత్త మేనమామ తీసుకొస్తారులే. నాకన్నా పంతులు గారే బాగా చెప్తారు. చెప్పండి పంతులు గారు. ఐరేన్లు అంటే ఈ రెండు కుండలని అర్థం. కాలక్రమంలో ఈ రెండు కుండలు కాస్త ఐరన్లుగా మారిపోయి అలాగే పలకబడుతున్నాయి. ఈ రెండు కుండలు రెండు నిండు హృదయాలకు, రెండు నిండు జీవితాలకు చిహ్నాలు. ఈ రెండు కుండలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులతో సమానము. అంచేత పెళ్లి కాబోయే వధూవరులతో ఈ కుండలకు పూజ చేయిస్తే వారి సంసార జీవితం చక్కగా సాగుతుందని, వాళ్ళకి ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయని మన పూర్వీకుల నమ్మకం. ఇది ఈ ఆచారమమ్మా. హలో, ఎనీబడీ హియర్? ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి. ప్లీజ్ హెల్ప్ మీ. నన్ను కాపాడండి. గుడ్ మార్నింగ్. డ్రెస్సు గెటప్ మార్చి నన్ను ఎంత ఏమార్చారే. మీ ప్లాన్కు హ్యాట్స్ ఆఫ్. నేను చాలా తెలివైన వాణ్ణని అనుకునేవాణ్ణి. నాలో కూడా ఒక ఫూల్ ఉన్నాడని నిన్న మీరు ప్రూవ్ చేశారు. ఓకే, నేను ఫూల్ని మాత్రమే కాదు, క్రూయల్ ఫెల్లో అని కూడా మీకు ప్రూవ్ కావాలి కదా. ఈరోజు విగ్రహం నా చేతుల్లో పడకపోతే నేనేంటో తప్పకుండా ప్రూవ్ చేస్తాను. తెల్లారింది. కాఫీ గాని టిఫిన్ గాని కావాలా? సరే సరే, నాకు విగ్రహం కావాలి. దాని నెంబర్ చెప్పు. తనకి ఫోన్ లేదు. ఏంటి, సెల్ ఫోన్ లేని అమ్మాయిలు కూడా ఉన్నారా ఈ కాలంలో? నా ఫోన్ని నువ్వు పగలగొట్టలేదా? అలాగే తన ఫోన్ని నీలాంటి వెదవెవడో పాడు చేసుంటాడు. కరెక్టే, లాజిక్ ఉంది. కాకపోతే నేను వెధవని కాదు, నీ మృత్యువని. సరే, అది ఎవరింటికి వెళ్ళిందో అదైనా చెప్పు. తనకిక్కడ ఎవ్వరూ తెలీదు, నాకు కూడా తెలీదు. యాక్సిడెంట్ చేశారన్న సింపతితో డాడీ తన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇది నిజమే, నేను నమ్ముతున్నాను. ఈ సిటీలో తనకు ఎవరూ లేరని నాకు తెలుసు. మరి అది ఎక్కడికి వెళ్ళినట్టు?
నాకు తెలీదు. ఎస్కేప్ చేసిన దానివి ఎక్కడికి వెళ్ళాలో గైడెన్స్ ఇచ్చుండవని గ్యారంటీ ఏంటి? అంత టైం నువ్వు నాకు ఇవ్వలేదు కదా. ఇప్పుడు కూడా నేను నీకు చాలా తక్కువ టైం ఇస్తున్నాను. నాకు విగ్రహం కావాలి. అది ఎక్కడుందో ఆలోచించుకొని చెప్పు. ప్రాణాలు కాపాడుకో.
పెళ్లి హడావిడిలో పడి మొబైల్ ఛార్జింగ్ ఉందో లేదో కూడా చూసుకోలేదు. ఎన్ని కాల్స్ వచ్చాయో ఏమిటో. హలో, నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. నా పేరు గౌతమి. గౌ, నిన్నటి నుంచి ఎక్కడ చచ్చావి? ఏమైపోయావు? మేడం, చెప్పమ్మా, ఎవరు నువ్వు? నాకెందుకు ఫోన్ చేశావు? మేడం, నా దగ్గర ఒక విలువైన బుద్ధ విగ్రహం ఉంది మేడం. దానికోసం ఒక క్రిమినల్ నన్ను చంపాలని వెంట పడుతున్నాడు. వాడి నుంచి తప్పించుకుని పారిపోయి వస్తూ మీకు ఫోన్ చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నావా? అవును మేడం, ఆ విగ్రహం అనుకోకుండా నా దగ్గరకు వచ్చింది. అది మీ ద్వారా ప్రభుత్వానికి అప్పగించాలని మీకు ఫోన్ చేశాను. వెరీ గుడ్, నువ్వు కరెక్ట్ పర్సన్కే ఫోన్ చేశావు. నేను ఈ సిటీ మేయర్నమ్మా. ఈ సిటీలో నీకెటువంటి హాని జరగదు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నీతో ఇంకెవరెవరున్నారు? నాతో ఎవరూ లేరు మేడం, ఒంటరిగా ఉన్నాను. అందుకే భయంగా ఉంది. భయపడకమ్మా, నీకు నేనున్నాను. ఇప్పుడు నన్ను ఎక్కడికి రమ్మంటావు? పోనీ నేనొక ప్లేస్ చెప్తాను, నువ్వే అక్కడికి వస్తావా? మీరు నా కోసం రావడం ఎందుకు మేడం? ఈరోజు మీ అమ్మాయి పెళ్లి కదా, నేనే వస్తాను. ఎక్కడికి? పెళ్లి మండపానికి వస్తాను. మీ అమ్మాయి ఇషిక నాకు బాగా తెలుసు. తనకి విషెస్ కూడా చెప్పినట్టుంటుంది. ఓహో, అలాగా. హార్టీ వెల్కమ్ గౌతమి. నువ్వే వచ్చేసేయ్. జాగ్రత్త. బయలుదేరుతున్నాను మేడం, ఉంటాను. అలాగే అమ్మా. రావే, రా. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. త్వరగా వచ్చేయి. చంద్రకళ, చంద్రకళ! ఏంటి మాయా? గౌతమి ఫోన్ చేసింది. అవునా? ఫోన్ చేసిందా? విగ్రహాన్ని తీసుకుని తనే ఇక్కడికి వస్తుంది. పొద్దున్నే మంచి గుడ్ న్యూస్ చెప్పావు మాయా. ఐఎమ్ సో హ్యాపీ. నిన్ననే అది నాకు దొరకాల్సింది, కానీ ఎవడో దానిపై అటాక్ చేశాడట. శత్రు వెళ్లేసరికి అది ఇంట్లో లేదు, కానీ ఇప్పుడు అదే నా దగ్గరకు వస్తుంది. నిజంగా లక్ నా వైపే ఉంది. విగ్రహం నాకే రాసి పెట్టింది. గొర్రె కసాయివాడిని ఎందుకు నమ్ముతుందో నాకు ఇప్పుడే అర్థమైంది. అవును, ఇంతకీ ఆ గౌతమి ఎక్కడికి వస్తుంది? పెళ్లి మండపానికే వస్తుందట. పెళ్లి మండపానికా? అదేంటి, అక్కడికి ఎందుకు రమ్మన్నావు? 400 కోట్లు. అవే నా దగ్గరికి వస్తానంటే వద్దని ఎలా అంటాను? అయ్యో, నీకు అర్థం కావట్లేదు మాయా. ఆ విగ్రహం అక్కడ కాకపోతే ఇంకో చోటైనా తీసుకోవచ్చు, కానీ ఆ గౌతమి కళ్యాణ మండపానికి వస్తే మనకి ప్రాబ్లం కదా. ఏం ప్రాబ్లం? నో ప్రాబ్లం. అది కాదు మాయా, కృష్ణ గౌతమి లవ్ వాళ్ళ. అది పాత ప్రేమ కథ, ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు జరగబోయేది కృష్ణ ఇషికల పెళ్లి. దీన్ని నా గౌతమే కాదు, దాని దగ్గరున్న గౌతమ బుద్ధుడు కూడా ఆపలేడు. పెళ్లి జరుగుతుంది, విగ్రహం చేతికొస్తుంది. డబుల్ బొనాన్జా.
దీన్ని నా దేవుడు కూడా బ్రేక్ చేయలేడు. హలో హలో, చెప్పు. ఏరా అంతా ఓకేనా? నేను ఓకే. నువ్వు మేయర్కి ఫోన్ చేసావా? ఇంకా లేదురా. వర్క్ స్టార్ట్ చేసే ముందు నీ పొజిషన్ కనుక్కుందామని కాల్ చేశాను. ఇంద్రా, నాకు నీ గురించే భయంగా ఉందిరా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నిన్నెవరూ గుర్తుపట్టకూడదు, సరేనా? ఎవరు నన్ను గుర్తుపట్టరా. నా గురించి టెన్షన్ పడకుండా మనం అనుకున్నది స్టార్ట్ చేయి. సరేరా, ఇప్పుడే నేను మాయాదేవి కాల్ చేస్తాను. డీల్ కొప్పుకొని ₹1,00,00,000 ఇచ్చిందా? సరే సరే. లేదంటే ఆ DVD కృష్ణకు చేరవేసే పని నువ్వు చేయాలి, అర్థమైందా? కృష్ణ ఇక్కడ లేడిబే, శత్రు ఇంట్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి నన్ను ఇరుక్కోమంటావా? కోప్పడకరా. నీ ఫోన్లో DVD మ్యాటర్ వీడియో క్లిప్ ఉందిగా, దాన్ని వాడు. మళ్ళీ ఏ సంగతి నేను తర్వాత చెప్తాను. తొందరగా ఫినిష్ చేయి, తేడా రాకుండా చూడు. పెద్ద పెద్ద వాళ్ళు పెళ్లికొస్తున్నారు. హై సెక్యూరిటీ ఉందిరా. లేట్ అయ్యే కొద్దీ తప్పించుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. నాకు తెలుసురా, నువ్వు కంగారు పడకుండా ఉండు. 1/2 గంటలో మ్యాటర్ సెటిల్ అవుతుంది, సరేనా? ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. హలో, నమస్తే మేడం. ఎవరు? నేనెవరైతే మీకెందుకులే మేడం. మీ కూతురు పెళ్లి గురించి నాకు తెలిసిన ఒక చిన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని కాల్ చేశాను. ఎవరయ్యా నువ్వు? మా అమ్మాయి పెళ్లి పనిలో నేను బిజీగా ఉంటే ఫోన్ చేసి ఏదో వాగుతావు. ఫోన్ పెట్టాయి. మేడం 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 ఒక్క నిమిషం ఆగండి మేడం. నా కాల్ కట్ చేస్తే మీ కూతురి పెళ్లి కట్ అయిపోతుంది. వాట్? ఏంట్రా వాగుతున్నావు? ఎవరు మాయా? నేను చెప్పేది వినండి మేడం. కృష్ణని మీ అల్లుడిని చేసుకోవడానికి పబ్లో మీ కూతురుతో ఆడించిన నాటకం మొత్తం నాకు తెలుసు. పబ్ బెడ్రూమ్లో ఏం జరిగిందో ఏం జరగలేదో ఆ వర్కింగ్ వీడియో విజువల్స్ అన్నీ DVD రూపంలో నా దగ్గర భద్రంగా ఉన్నాయి మేడం. ఏంట్రా తాగి వాగుతున్నావా? ఈ పెళ్ళైపోయిందంటే అడ్రస్ కనుక్కుని మరీ వచ్చి చంపుతా. మీరంతటి సముద్రాలని నాకు తెలుసు, కానీ
నా గురించి కూడా మీరు తెలుసుకోవాలిగా. మీరేం చెయ్యాలనుకున్నా మీ దగ్గర అంత టైం లేదు మేడం. నా దగ్గర మీ కూతురు పెళ్ళాపే DVD ఉంది. రే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు. సింపుల్ మేడం. మీ కూతురు అంటే ఇష్టం లేని కృష్ణను ట్రాప్ చేసి మీరు ఆ పెళ్లి చేయాలి అనుకున్నారు. మీ గౌరవం పోకూడదని ఆ కృష్ణ కూడా అయిష్టంగా పెళ్లి కొప్పుకున్నాడు. ఫైనల్ గా పెళ్లి జరగబోతుంది. కానీ జరిగిందంతా ట్రాప్ అని కృష్ణకి తెలిసిందనుకోండి, పెళ్లి జరగదు, ఆగిపోతుంది. రేయ్ అరవకండి మేడం. నా దగ్గరున్న సాక్ష్యాలన్నీ మీ కాబోయే అల్లుడి గారికి చూపించడానికి నా మనిషి కూడా ఒకడు ఆ పెళ్లి మండపంలో రెడీగా ఉన్నాడు. ఆ DVD పెళ్లికొడుకిస్తే పెళ్లి మాత్రమే ఆగుతుంది. అదే DVD ఇంకో 10 కాపీలు తీసి మీడియాకి ఇచ్చాననుకోండి, మీ మేయర్ పదవి పరువు రెండూ పోతాయి. నాకేం తెలీదు, నేనెవరికీ చెప్పలేదు.